రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. థాయిలాండ్ లో యుగాంతం వచ్చిందా, భూమి నోరు తెరుచుకుందా? అలాంటి దృశ్యాలే మనకు ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ అకస్మాత్తుగా నడి రోడ్డు మీద భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో వరుసగా వాహనాలు అందులో ఒకటి తర్వాత ఒకటి పడిపోతూనే ఉన్నాయి. 50 మీటర్ల లోతులో గొయ్యి ఏర్పడడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. గొయ్యిలో పడిపోయిన వాహనాలను భారీ క్రెయిన్ల సాయంతో బయటకు తీశారు. మెయిన్ రోడ్డు సమీపంలోనే భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు మీద భారీ గొయ్యి ఏర్పడడానికి ఇదే కారణమని అధికారులు వెల్లడించారు. రోడ్డు సమీపంలోని భవనాలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. బ్యాంకాక్ నడి బొడ్డున రద్దీగా ఉండే రోడ్డుపై అకస్మాత్తుగా 50 అడుగుల లోతు గల సింక్ హోల్ ఏర్పడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సింక్ హోల్ చాలా పెద్దదిగా ఉండటంతో వాహనాలు ఒకదాని వెంట మరొకటి దాంట్లో పడిపోతూనే ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. బ్యాంకాక్ గవర్నర్ చాట్ స్ట్రీట్ ప్యాంట్ ప్రజలను అప్రమత్తం చేశారు. వెంటనే 3 వాహనాలు సింక్ హోల్లోకి పడిపోయాయని గవర్నర్ చెప్పారు. ఇంకా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పారు. ఈ సంఘటనకి సంబంధించిన భయంకరమైన వీడియో వెలువడింది. అయితే రోడ్డు అకస్మాత్తుగా భూమిలోకి కుంగిపోయింది. అయితే ఇది ఈరోజు అంటే బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బ్యాంకాక్ హాస్పిటల్ సమీపంలో సింక్ హోల్ ఏర్పడింది. సింక్ నార్మల్గా మనకి సింక్ హోల్ ఏ స్థాయిలో ఉంటాయి, మనకి డ్రైనేజ్ హోల్స్ కానివ్వండి, లేకపోతే వాటర్ వెళ్ళే హోల్స్ మనకి ఒక వరకే ఉంటాయి, ఒక మేర వరకు. బట్ ఈ హోల్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది. సో ఏర్పడింది. అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేసి ట్రాఫిక్ నంతా నిలిపివేశారు. సమీపంలో రైల్వే స్టేషన్లో నిర్మాణ పనులు కూడా ఈ సంఘటనకి కారణమని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సింక్ హోల్ ఏదైతే ఉందో ఇది తెరుచుకోవడంతో 2 వైపులా కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. సింక్ హోల్ తెరుచుకోవడంతో పైపులు పగిలిపోవడంతో నీళ్లు బయటకు ప్రవహిస్తున్నాయి. ఒక వీడియోలో నీరు భూగర్భంలోకి చొచ్చుకుపోతూ ఉండగా కారు లోపల చిక్కుకుంది. కొద్దిసేపటికి రోడ్లోని మిగిలిన భాగం అంతా కూడా గుంతలోకి దిగి ఆ రంధ్రంలోకి మునిగిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని హాస్పిటల్ నుండి రోగులను, అపార్ట్మెంట్ల నుండి నివాసితులను అధికారులు వెంటనే తరలించారు. అయితే ప్రస్తుతం ఒక్కసారి మనం ఆ విజువల్ చూద్దాం. బ్యాంకాక్ థాయిలాండ్ అనగానే చాలా అప్డేటెడ్గా మనకు కనిపిస్తోంది. అక్కడ బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న రోడ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా అప్డేటెడ్గా ఉంటాయి. చాలా మనకన్నా చాలా ముందు ఉంటారు వాళ్ళు. ప్రజెంట్ ఇది చూస్తుంటే కనుక నిజంగానే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు అందరూ. ఆ పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి, సమీపంలో హాస్పిటల్ ఉంది, కింద ఏదైతే మనకి లైక్ ఒక సింక్ హోల్ ఉందో దాంట్లోంచి నీరు భారీగా ప్రవహిస్తూ ఉంది. సో ఆ నీరు ప్రవహించడం మరి అది నిజంగానే దగ్గరున్న రైల్వే స్టేషన్లో వాళ్ళు డ్రిల్లింగ్ చేయడం వల్ల ఇది ఏమైనా జరిగిందా, ఒక్కసారి ఆ కుదుపులకి ఏమైనా జరిగిందా, లేకపోతే నిజంగానే ఇది లోపల గతం నుంచే అది చొచ్చుకుపోతూ ఉండి ఒక్కటేసారి ఇట్లా రిజల్ట్స్ చూపించిందా అనేది ఇంకా మనకి దాని గురించి క్లియర్గా అప్డేట్స్ రాలేదు. బట్ ఒక్కసారి మీరు ఆ విజువల్, నాకు రోడ్డు కుంగిపోయి లోపలికి వెళ్ళిపోతున్న విజువల్స్ చూడండి. అక్కడే ఒక పైప్ లైన్లోంచి వాటర్ వస్తున్న విజువల్ కూడా చూడండి. సో నిజంగా ఇది చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. దాంట్లో పడిన వాహనంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. సడన్గా రోడ్డు మీద ఉన్న వాహనాలు ఒక్కొక్కటిగా దాంట్లో పడిపోతూ వచ్చాయి. దాంట్లో ఒక 3-4 వాహనాలు, అక్కడ ఉన్న బైక్స్, స్కూటర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న కొన్ని విద్యుత్ స్తంభాలు కానివ్వండి, అన్నీ ఒక్కటేసారి పడిపోయి అదేదైతే ఉందో పైప్ లైన్ ఉందో ఒక సింక్ హోల్, దాని నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. అండ్ ఆ రోడ్డు కుంగిపోతుండడంతో అక్కడున్న వాహనాలు కూడా మెల్లమెల్లగా వెనక్కి వాళ్ళు రివర్స్ గేర్ వేసుకుని వెళ్తూ ఉన్నారు. భయభ్రాంతులకు గురయ్యి, ఎందుకంటే ఒక్కసారిగా కుంగిపోవడంతో దాంట్లో పడితే గనక ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే ఒకటేసారి 2 అడుగులు కిందకు పడ్డం కూడా చాలా ప్రమాదం. నిజంగా చూస్తే ఒక సెకండ్ చూస్తే నిజంగానే మనకి సినిమాల్లో ఏదైతే చూపిస్తారో ఇలాంటి సీన్స్ మనం సినిమాల్లో చూసే ఉంటాము. అలాంటి సీన్ ఇప్పుడు రియల్గా మనం చూస్తున్నాము. ఇది బ్యాంకాక్లో జరిగింది. నిజంగా ఇది అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. చాలామంది ఈ మధ్య కాలంలో చాలామంది ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటున్నారు, చాలామంది విజిట్ చేస్తూ ఉన్నారు.
సో ఇలాంటివి జరగడం వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం విజువల్ కూడా చూస్తున్నాము. ఒక్కసారిగా విజువల్ చూడగానే ఇది నిజంగానే జరిగిందా లేకపోతే ఏఐతో జనరేట్ చేస్తారా అన్న డౌట్ కూడా వచ్చింది అందరికీ. కాకపోతే కాదు, ఇది నిజంగానే జరిగింది. ఒక్కసారిగా నీళ్లు మొత్తం అక్కడ ఇంకిపోయి ఉండడంతో, నీళ్లు ప్రవహించేది కావడంతో రోడ్డు మొత్తం ఒక్కటేసారికి నేలలోకి కిందకి కుంగిపోయి మొత్తం అక్కడ ఏవైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలన్నీ దాంట్లో పడిపోవడం జరిగింది. ఒక 3-4 వాహనాల వరకు. బట్ అక్కడ ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రజలకైతే ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పారు ఇప్పటి వరకు. వెంటనే అక్కడ ఎన్డీఆర్ అక్కడికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారు, ఇక్కడ మనకి ఏదైనా సడన్గా జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎలా వస్తారో అక్కడ బ్యాంకాక్లో కూడా వాళ్ళకి సంబంధించి కొంతమంది అధికారులు ఉంటారు. సో వాళ్ళు కూడా వెంటనే అక్కడ చేరుకుని అక్కడ ఎవరిని రాకుండా, ఒకవేళ వాహనం దాంట్లో పడి ఎవరైనా చెక్కుంటే వాళ్ళని కూడా బయటికి తీసే ప్రయత్నం, ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ మీరు విజువల్స్లో కూడా చూస్తే అక్కడే ఉన్నారు వాళ్ళందరూ. సో అక్కడ పక్కన ఉన్న పెద్ద అపార్ట్మెంట్ ఉంది, అది కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయే పరిస్థితి ఉండేది. ఆల్రెడీ సగం వరకు కూడా అది బిల్డింగ్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ వద్ద కూడా కుంగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం.โอ้ยถล่มดีถล่มหมดเลยไฟดับแน่อุ้ยసింక్ హోల్ అంటే భూమిలో అకస్మాత్తుగా ఏర్పడే పెద్ద గొయ్యి. భూమి ఉపరితలం అకస్మాత్తుగా కుంగిపోయినప్పుడు ఇది ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా ఇవి సహజ ప్రక్రియలు, అంటే ఇది ఎవరు కావాలని చేసిందో లేకపోతే చేసిందో కాదు. సహజంగా అక్కడ భూమి ఉండే ఆ నేల సారవంతం కానివ్వండి, చాలా విషయాలు డిపెండ్ అయి ఉంటాయి. సో అదే విధంగా ఇక్కడ కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మానవ కార్యకలాపాలు ఉపరితలం క్రింద ఉన్న మట్టిని తొలగించే ప్రాంతంలో ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మార్చ్ 28న బ్యాంకాక్లో ఒక శక్తివంతమైన ఒక భూకంపం సంభవించింది. దీని ఫలితంగా నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయి 92 మంది అక్కడికక్కడే మరణించారు. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి గుంత ఏర్పడడం, పక్కనే హాస్పిటల్ ఉండడంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోయి వణికిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు. కొంచెం అటు ఇటు అయినా కూడా హాస్పిటల్ బిల్డింగ్ ఒక్కసారిగా కుంగిపోయినా కూడా ఎంత వరకు ఈ ప్రమాదం చేరేదంటే, ఎంతవరకు ఈ ప్రమాదం వెళ్ళేదంటే అక్కడ మీరు విజువల్స్లో కూడా చూస్తుంటే ఏవైతే మనకి పోల్స్ ఉన్నాయో, ఎలక్ట్రికల్ పోల్స్, ఆ పోల్స్ కూడా దాంట్లో పడిపోయిన పరిస్థితి. సో ఎలక్ట్రికల్ పోల్స్ తగిలినా కూడా నిజంగా అది ఇంకా ప్రమాదం. సో ఇప్పుడు మీరు ఆ రోడ్డు కుంగిపోతూ ఉన్న నేలకు దృశ్యాలు చూస్తున్నారు. ఆ పక్కనే హాస్పిటల్ ఉంది, పక్కనే కారు ఉంది, పక్కనే చాలామంది చూస్తున్నారు. ఆ వెంటనే మళ్ళీ అది ఇంకా కొంచెం చొచ్చుకుపోయి అటుపక్క రోడ్ కూడా కుంగిపోయిన పరిస్థితి. ఆ షెడ్ లాగా ఏదైతే మీకు హాస్పిటల్ ఎంట్రీ కనిపిస్తుందో అక్కడ వరకు కూడా మొత్తం కుంగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఇదంతా కూడా నిజంగా అక్కడున్న ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఇది చూసిన వాళ్ళు బెంబేలెత్తిపోయి అక్కడి నుంచి రివర్స్ గేర్ వేసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఒక కార్ డ్రైవర్ మాత్రం అక్కడే స్ట్రక్ అయిపోయి కార్ను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఏది ఏమైనా కూడా అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రం చాలా చాకచక్యంగా ముందుగానే వాళ్ళందరినీ అక్కడి నుంచి వెకేట్ చేయించేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేశారని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ప్రాణ నష్టం అయితే జరగలేదు దీంట్లో. బట్ ఇలాంటివి గతంలో కూడా జరిగి దాదాపు 92 అంతస్తుల బిల్డింగ్ కూలి గతంలో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టే ముందుగానే అక్కడున్న అధికారులు కానివ్వండి, అక్కడున్న సిబ్బంది కానివ్వండి, అక్కడున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు అందరూ అలర్ట్ చేసి చాలా వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించారని మనం ఈ విషయంలో ముందుగా మాట్లాడుకోవాలి. సో అక్కడ వాళ్ళెవరికి ప్రాణ నష్టం జరగలేదని కూడా అక్కడున్న అధికారులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఈ దృశ్యం చూస్తుంటేనే వెన్నులో వణుకు పుట్టేలా ఉంది. ఇది నిజంగానే అక్కడున్న పరిస్థితుల వల్ల, నేల సారవంతం వల్ల, లేకపోతే అక్కడున్న వాటర్ పంప్ వల్ల ఈ సింక్ హోల్ ఏర్పడడం వల్ల జరిగిందా, లేకపోతే నిజంగానే అక్కడ దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర చేస్తున్న పనులు ఏవైతే దానివల్ల ఈ భూమి ఏమైనా కంపించి ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగిందా అన్నదైతే ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ప్రస్తుతానికైతే ప్రాణ నష్టం జరగలేదు. ముందుగానే అలర్ట్ అయ్యి అక్కడున్న వాళ్ళందరినీ ఎవాక్యువేట్ చేసి అక్కడి నుంచి వెకేట్ చేయించారు. బట్ అయినా కూడా ఇలాంటివి రిపీట్ కాకుండా బ్యాంకాక్ అక్కడున్న ప్రభుత్వం కానివ్వండి, అక్కడున్న అధికారులు కానివ్వండి ముందుగానే చర్యలు తీసుకుని అక్కడున్న సిబ్బందిని కూడా అలర్ట్ చేసి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అక్కడున్న ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.